హలో పీపుల్, వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ సాంబార్. ఎప్పుడు చేసిన పర్ఫెక్ట్గా వచ్చేలా టిప్స్తో మరి మన రెసిపీని ఫాలో అయిపోండి. మరి ఫాలో అయిపోవాలంటే ప్రాసెస్లోకి వెళ్ళాలిగా. పావు కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, కాసిన్ని నీళ్లు పోసి కాసేపు నానబెట్టుకోండి. నానిన పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. ఇలా ఫైన్ గా పేస్ట్ అయిపోవాలండి. ఇలా ఫైన్ గా పేస్ట్ అయిపోయిన దాన్ని కాసేపు పక్కన పెట్టి కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండి, ఆయిల్ వేసేసి కాసేపు హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కాస్త ఇంగువ వేసి 2 ఎండుమిర్చి చీలికలు, కొంచెం వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి లైట్గా ఫ్రై చేయండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసి కాసేపు మగ్గి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపండి. లైట్గా వేగిన తర్వాత ఎప్పుడైతే లైట్ బ్రౌన్లోకి వచ్చేస్తుందో అప్పుడు కొంచెం ముల్లంగి ముక్కలు, కొంచెం మునక్కాయ ముక్కలు, కొంచెం వంకాయ ముక్కలు, ఒక క్యారెట్ ముక్కలు, చిన్న క్యారెట్ సరిపోతుంది, కొంచెం సొరకాయ ముక్కలు, 2 బెండకాయ సైజు ముక్కలు, ఒక మీడియం సైజ్ టమాటో ముక్కలు కూడా వేసేసి ఫైన్గా అలాగా మగ్గనివ్వండి. కలుపుకుంటూ లైట్గా కాసేపటికి అది లైట్గా మగ్గిపోతుందండి. మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఎంటీఆర్ సాంబార్ మసాలా యూజ్ చేస్తున్నాను. కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కాసేపు అలా కలపండి. కాసేపటికి అది మగ్గుతుంది. మసాలాలన్నీ ముక్కలకు పట్టి మగ్గిన తరువాత ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న పప్పు కూడా వేసేయండి. వేసేసి కాసేపు అలాగా మగ్గనివ్వండి. కాసేపటికి ముక్కలు కొంచెం మెత్తబడి కాస్త మగ్గుతాదండి. మగ్గిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు రసం కూడా వేసేయండి. 1 లీటర్ నీళ్ళు పోసుకుంటున్నాను. కొంచెం చిక్కగా కావాలనుకుంటే పావు లీటర్ నీళ్ళు సరిపోతుంది. కాసేపటికి ఇది పొంగు వస్తుంది. ఈ పొంగు వచ్చేటప్పుడు ఒక పెద్దది కొత్తిమీర సైజ్ కట్ట తురుము కూడా వేసేయండి. వేసేస్తే ఒక కరెక్ట్ 20 మినిట్స్కి సాంబార్ మరిగి ఈ స్టేజ్ లోకి చక్కగా వస్తుంది. ముక్కలు మెత్తబడి మంచి అరోమేటిక్ గా ఫ్లేవర్స్ అన్ని మిక్స్ అవుతాయి. ఇంకా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. రైస్ లోకైనా ఇడ్లీలోకైనా సాంబార్ చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మరి రెసిపీని ట్రై చేస్తున్నారా?